కారణమవుతుంది. ఓకే గురుగారు, ఇప్పుడు మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, చెప్పండి అమ్మా మీ పేరు? నా పేరు అండి రమా అండి. రమా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేనండి హైదరాబాద్ రమస్టడి నుంచి మాట్లాడుతున్నాం. ఓకేనండి. పాప తల్లి పుట్టినరోజు 75 11 15 అండి. 75 11 15. 75 నవంబర్ 15 అండి. ఓకే, పుట్టిన సమయం అమ్మా? అమ్మాయి పుట్టిందేమో విజయవాడ అండి. పుట్టింది రాత్రి 11 12 మధ్యలో అండి. రాత్రి 11 12 మధ్యలో. ఓకేనండి. ఇప్పుడు మీరు ఏదైతే అడగాలనుకుంటున్నారో సమస్య గురించి, మీ పాప గురించి గురుగారితో నేరుగా మాట్లాడి అడగండి అమ్మా. సాయిరామమ్మ, గురుగారు అనుకుంటున్నామండి. మా పాప పుట్టిన తేదీ ఏమో 75 11 15 అండి. పుట్టిన తేదీ పుట్టిన టైం ఏమో 11 12 మధ్యలో. పుట్టిన ప్లేస్ విజయవాడ అండి. అలాగేమ్మా, ఈ పాప జాతకం ప్రకారం శనివారం నాడు జన్మించారు, రేవతి నక్షత్రంలో పుట్టారు, అవునా? అవునమ్మా, ఈ పాప శనివారం నాడు పుట్టారు. లగ్నంలో శని సంచారము, చాలా మొండి స్వభావం ఉంటుందమ్మా ఈ పాప. ఏదైతే అనుకుంటుందో ఆ పని చేయడానికి. ఏమ్మా అర్థం కాలేదు, మరొకసారి తెలియజేయండి. చెప్తానమ్మా. వ్యయ స్థానంలో కుజుడున్నాడు అంటే వైవాహిక జీవితంలో ఈ అమ్మాయి చాలా సమస్యలు ఎదుర్కోవడానికి అవకాశం ఉందమ్మా. అవునా కాదా చెప్పండి. ప్రస్తుతం అయితే ఈ పాప జాతకం ఈ పాపకు ఒక మంచి ఉద్యోగరీత్యా గొప్ప స్థాయిలో స్థిరపడి యోగ్యత కూడా ఉంది. కుటుంబ పరంగా ఒక మంచి గౌరవాన్ని పొందుతారు. ప్రస్తుతం అయితే 2024 ఫిబ్రవరి 7 నుంచి సెప్టెంబర్ 7 మధ్యలో చంద్రమహర దశ కేతువు యొక్క అంతర్భుక్తి జరుగుతుంది. అయితే ఈ పాపలో ఉన్న ఒక మైనస్ ఏంటంటే అమ్మా, చాలా ఖచ్చితంగా మాట్లాడుతుందనే కానీ ఎప్పుడు మాట్లాడాలనో ఆ సందర్భంలో మాట్లాడలేకపోయే పరిస్థితి కూడా ఉంది. అంటే దానివల్ల ఏమవుతుందనంటే తన తెలిసిన విషయాన్ని కూడా చెప్పలేకపోవడం వల్ల కొన్ని సమస్యలకు కారణమవుతుంది. ప్రత్యేకంగా 7 మంగళవారాలు నవగ్రహాలు ఉన్న ఆలయంలో కుజగ్రహానికి సంబంధించి లేదా ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని 7 మంగళవారాలు భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అవునమ్మా, ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని కనుక ఆరాధిస్తే జాతకంలో కేతువు వైరాగ్యకారకుడు, అంటే జీవితం మీద విరక్తి కలిగించే ఆలోచన కల్పించేవాడనమాట. అటువంటి నెగిటివ్ ఆలోచనలు పోవాలి అని అంటే వినాయక స్వామి వారిని ఎరుపు వర్ణంలో గనక ఆ స్వామివారిని ఆరాధించినట్లయితే అతి శీఘ్రముగా కేతువు జాతకంలో శుభకారకుడయ్యి అన్ని రకాల భాగ్యాలను పొందే అనుకూలత కల్పిస్తాడు. 7 మంగళవారాలు స్వామివారికి కుంకుమను అంటే సింధూరాన్ని స్వామివారికి సమర్పించి ఆరాధించవచ్చు. ఓకే గురుగారు, ఇందాక మనం తెలుసుకున్నాం విదేశాల్లో